నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, నేను ఈ మధ్య యంగ్ పిల్లల్లో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనము అనే ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నాను. కాకపోతే ఈ శీఘ్ర స్ఖలనం వల్ల ఏమవుతుంది అంటే ఎందుకొస్తుంది? ఇట్లాంటి మీద బాధపడిపోయి వాళ్ళు సెక్షువల్ యాక్ట్ అంటేనే భయపడటము ఆర్ పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకోవటము, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడకుండా అవాయిడ్ చేయటము, ఇలాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు సైకలాజికల్‌గా చాలా డౌన్ అయిపోతున్నారు. కానీ ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా ఈజీగా మనం న్యాచురల్ పద్ధతిలో మనము దూరం చేసుకోవచ్చు. దాని గురించి మాట్లాడుకుందాం. బేసికలీ యంగ్ పిల్లలేంటి అంటే ఫస్ట్ ఇంటరాక్షన్‌లో కానీ, కన్వర్జేషన్‌లో, డిజైర్‌లో వాళ్ళు ఎక్కువ మాస్టర్బేషన్స్‌కి అలవాటు పడిపోవటం, పోర్న్‌కి అలవాటు పడిపోవటం జరుగుతుంది. ఈ పోర్న్ అలాంగ్ విత్ మాస్టర్బేషన్ ఏమవుతుందంటే, ఈ శీఘ్రస్ఖలనం వచ్చే అవకాశం ఉంటుంది. శీఘ్రస్ఖలనం అంటే ఏంటి? అంగం స్తంభించిన తర్వాత రాపిడికి గురి చేయకముందే అంటే ఇంటర్‌కోర్స్ జరగకముందే జరిగిన వెంటనే స్ఖలనం అయిపోవడాన్ని శీఘ్రస్ఖలనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌ని ఎంజాయ్ చేయలేకపోవటం, ఆ సైకిల్ కంప్లీట్ చేయలేకపోవటం, ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోవటం అనేది ఇబ్బంది. సో, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మనమేదో టాబ్లెట్స్ వాడేస్తారు, వయాగ్రా వేసుకుంటున్నారు పిల్లలు. అన్నీ అయిపోయి సార్ నాకు అంగస్తంభన ప్రాబ్లమ్ లేదు. ఈ ప్రిమెచ్యూర్‌తోనే ఇబ్బందుంది. నాకు ఇబ్బందవుతుంది అని వస్తున్నారు. సో, కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ యంగ్ పిల్లల్లో వెరీ నార్మల్‌గానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇలాంటి అంటే రెగ్యులర్ మాస్టర్బేషనో, లేకపోతే పోర్న్ ఎక్కువ చూడటమో, రియల్ సెక్స్‌ని ఎంజాయ్ చేయకపోవటం వల్ల ఇది మరీ ఇబ్బంది కలిగే స్టేజ్‌లో ఉంటుంది. ప్రిమెచ్యూర్ అంటే ఏంటి అంటే, లెస్ థాన్ 30 సెకండ్స్ ముందుకే స్ఖలనం అయిపోతే, అంగస్తంభన అయిన 30 సెకండ్స్ ముందుకే ఇదయిపోతే దాన్ని మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. దీన్ని ఇంప్రవైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి స్టాప్ అండ్ గో మెథడ్ అంటాము. అంటే అంగం స్తంభించిన తర్వాత వెంటనే యాక్ట్‌కి వెళ్ళిపోకుండా కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ రాపిడికి గురి చేయడాన్ని స్టాప్ అండ్ గో మెథడ్ అంటాం. అండ్ స్క్వీజ్ మెథడ్ అంటాం. అంటే అంగం వెనుక భాగంలో కొద్దిగా నొక్కి పట్టి కొద్దిసేపు మళ్ళీ రాపిడికి గురి చేయడాన్ని స్క్వీజ్ మెథడ్స్ అంటాం. అండ్ కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ అంటాం. అంటే నడుము భాగంలో ఉండే మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసే ఎక్సర్‌సైజెస్. వీటిల్ని న్యాచురల్‌గా నా దగ్గర ఏంటి అంటే కీగిల్స్ చైర్ అని ఈఎంఎస్ చైర్ అంటాం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా ఈ కీగిల్స్ అంటే మనకు సెక్షువల్ యాక్ట్‌కి పనికొచ్చే మజిల్స్‌ని, ఈ నడుం భాగంలో ఉండే మజిల్స్‌ని అండ్ స్ఖలనం కాకుండా ఆపగలిగిన ఒక స్ప్లింక్టర్స్ ఉంటాయి. ఆ స్ప్లింక్టర్‌ని స్ట్రెంథెన్ చేసే ఎక్సర్‌సైజెసే ఈ కీగిల్స్. ఇది ఈఎంఎస్ చైర్ ద్వారా వాళ్ళకి ఈజీగా ఆ స్ట్రెంగ్త్‌ని ఇవ్వచ్చు. ఆ హోల్డింగ్ కెపాసిటీని చాలా బాగా ఇంప్రవైజ్ చేయొచ్చు. యంగ్ పిల్లలు కాబట్టి అనవసరంగా మెడికేషన్స్‌కి వెళ్ళిపోవటం, ఇంప్లాంట్స్‌కి వెళ్ళిపోవటం, ఇంజెక్షన్స్‌కి వెళ్ళిపోవటం కాకుండా మనం న్యాచురల్‌గా దీన్ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ అనమాట. ఈఎంఎస్ చైరు, కీగిల్స్ చైర్ అనేది. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ సెక్షువల్ హెల్త్‌ని, వెల్‌నెస్‌ని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.